సింహవాణి అమ్మవారికి సంబంధించి బోనాల జాతర ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఆలయ పూజారి ఉన్నారు, వారిని వివరాలు అడిగి తెలుసుకుందాం. అయ్యారు, బోనాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి? లాల్ దర్వాజా సింహవాహిని మహాకాళి దేవాలయంలో ఈ రోజున బోనాలు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయాన్నే అమ్మవారికి అభిషేకంతో ఉత్సవాలు మొదటి కార్యక్రమం మొదలవుతుంది. సాయంకాలం కలశ స్థాపన. రేపు ఉదయాన్నే శనివారం ఉదయాన్నే అమ్మవారికి యథావిధిగా నిత్యార్చన, తర్వాత భక్తులు రావడం, అర్చన, ఉడిబియా కార్యక్రమాలు నడుస్తుంటుంది. సాయంకాలం అమ్మవారికి మళ్ళీ అక్షతార్చన ఉంటుంది. ఆదివారం ఉదయం అమ్మవారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంతో పూజా కార్యక్రమం నిర్వర్తించి సాయంకాలం అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి దేవాలయంలో స్థాపన చేస్తాము. ఆదివారం సాయంకాలం అమ్మవారి ఘటస్థాపనతోని ఆ రోజు కార్యక్రమం పూర్తవుతుంది. సోమవారం సాయంకాలము లక్ష బిల్వార్చన, మంగళవారం సాయంకాలం దీపోత్సవము, బుధవారం సాయంకాలం శాకాంబరి ఉత్సవము, గురువారం సాయంకాలము అమ్మవారికి లక్ష పుష్పార్చన, శుక్రవారం సాయంకాలం అమ్మవారికి లక్ష కుంకుమార్చన, శనివారం సాయంకాలం అమ్మవారికి చండీ హోమంతో ఈ నవరాత్రి కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. ఆదివారం ఉదయాన్నే అమ్మవారికి విశేషమైన ద్రవ్యాలతో అభిషేకం చేసి ఆ తర్వాత దేవాలయం తరపు నుంచి మొదటి బోనాన్ని సమర్పిస్తాము. తర్వాత భక్తులందరూ కూడా వారి వారి భక్తి శ్రద్ధను అనుసరించి ఇంట్లో నుంచి బోనం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. సాయంకాలం వరకు కూడా భక్తులు బోనాన్ని సమర్పిస్తారు. సాయంత్రము 6-7 ప్రాంతంలో అమ్మవారికి లోకం శాంతిగా ఉండాలి, లోకమంతా బాగుండాలి, అందరూ బాగుండాలనే సంకల్పం చేత కళ్యాణోత్సవం నిర్వహిస్తాము. కళ్యాణోత్సవం చేయడంతో బోనాలలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. ఆ తెల్లారి సోమవారం ఉదయం అమ్మవారికి ఉదయమే అభిషేకము, పుష్పార్చన, తర్వాత పోతరాజు రావడము, అలంకార సామాగ్రి తీసుకొని వెళ్ళి అలంకారం చేసుకొని వచ్చి పోతరాజు విన్యాసాలు ఉంటాయి. తర్వాత భవిష్యవాణి, ఆ తర్వాత అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేయడంతో ఈ బోనాల ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. ఈ బోనాల కార్యక్రమానికి జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షలాదిగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అమ్మవారి ఇక్కడ కొంగు బంగారమై భక్తుల కోరికలను తీరుస్తూ అందరికీ ఆశా దృక్పథంతో అలరాడుతూ ఉన్నదని చెప్పి దేవాలయం తరపు నుంచి విన్నవిస్తున్నాం. నా పిల్ల 20 ఏండ్ల నుంచి ఇక్కడికి వస్తామండి. ఏదనుకుంటే అది అవుతుంది. బోనం తీసుకొని వస్తా, నాకు కూడా అమ్మవారు వస్తుంది. ఇట్లా ముట్టుకుంటే ఇక పూనకం అయిపోతుంది. ఇప్పుడు నా మీద ఉన్నది తల్లి, కానీ నేను కంట్రోల్ చేసుకుంటున్నా. ఆమె ఆధీనంలో ఉండడమే మహా గొప్పతనం మాకు. ఆమెను నమ్ముకొని మేము చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. ఏదనుకుంటే అది అవుతుంది. పిల్లలు కూడా సుస్థ అయితే మేము అమ్మవారికి మొక్కి ఆమె బొట్టు పెడితే చాలు. నాకు కూడా అమ్మవారు నాకు శక్తి ఉంది, అమ్మవారిని మొక్కుకుంటాము అంతే. హాస్పిటల్కి కూడా ఎక్కువ పోము. ఏదైనా కానీ అమ్మవారి దయ, ఆమె వల్లనే మేము ఇట్లున్నాము, ఈ 4 మెతుకులు తినగలుగుతున్నాము. లాల్ దర్వాజా చార్మినార్ బోనాలలో ఎలా ఉంటుంది, ప్రత్యేకత ఏంటి? ఏంటి అంటే ఇదే మన ఓల్డ్ సిటీ బోనాలు అంటేనే అదే ప్రత్యేకత అండి. కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఓల్డ్ సిటీ బోనాలు అంటేనే దద్దరిల్లిపోతుంది. ఈ పోతురాజులతోటి, అమ్మవార్లతోటి ఆడవాళ్ళు తయారు కావడం కానీ ఏదైనా కానీ బోనం ఎత్తుకుంటేనే అదొక రకమైన వైబ్రేషన్ అంతే. ఇక కొత్తగా చెప్పాల్సింది ఏం లేదండి. అదే మన ప్రత్యేకత. మన తెలంగాణలో ఇచ్చిన వరమే ఈ బోనాలు. ఏ పండుగ కానీ ఫెస్టివల్ మన ఓల్డ్ సిటీలో కంపల్సరీ సూపర్ అవుతాయండి. అవునండి, మేము వరంగల్ మాది. ఇక్కడ వచ్చి మేము 30 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ వచ్చి నా పెళ్ళ 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి ఓల్డ్ సిటీ అంటే అసలు మాకు వదిలిపెట్టి బొబ్బుది అయితే లేదు. ఈ పండగలు కానీ, వాతావరణం కానీ, చక్కనైన మనుషులు కానీ, ఏది కానీ ఇక్కడే అన్నం ఉంటుంది, ఇక్కడే కష్టం ఉంటుంది, ఇక్కడే సుఖం ఉంటుంది. ఏది కానీ అమ్మవారి మీద భారం వేస్తామండి మేము. అమ్మవారికి నైవేద్యంలో ఏం సమర్పిస్తుంటారు? పసుపన్నం పెడతాము, తోటకూర పెడతాము, పచ్చి పులుసు, పెరుగు, బెల్లం శాఖ, కళ్ళు కూడా శాఖ పెడతాం, కోడి కోస్తాం. వీలైతే ఆ దయ తల్లి యాట కూడా కోస్తాం. ఇట్లా చేసుకుంటాం. చాలా బాగా చేస్తామండి. మాకు అమ్మవారి అనుగ్రహం బాగా ఉంటుందండి. ఇక్కడ మాకు అనుకున్నవన్నీ అవుతాయండి. అమ్మవారి అనుగ్రహం బాగా ఉంటుందండి. మేము మొక్కుకున్నాము, మా మొక్కిన మొక్కులు నెరవేరుతున్నాయి కాబట్టి మేము బియ్యం పోస్తున్నామండి. అమ్మవారి దయ బాగుంటుంది, అందుకనే మేము ప్రతిసారి వచ్చి బియ్యం పోస్తున్నామండి. అనుకున్నవన్నీ అవుతున్నాయండి. ప్రతి సంవత్సరం చాలా ఒక పండగ, పెద్ద పండగ మాకు. అన్నిటికన్నా ఎక్కువ పండగల కన్నా ఈ పండగ చాలా పెద్దగా జరుగుతుంది. మేము మంచిగా చేసుకుంటామండి.
ఒడి బియ్యంలో ఏమేమి ఉంటాయమ్మా, ఏమేమి ప్రత్యేకత ఉంటుంది? పండ్లు, కుడుకలు, ఒక్కలు, ఖర్జూర పండ్లు, చీర, మళ్ళీ స్వామివారికి మనకి ఎట్లా పోసుకుంటామో అమ్మవారికి కూడా అట్లనే సేమ్ షెల్లాలు, అమ్మవారికి చీర సమర్పిస్తాం అనమాట నైవేద్యం. ఎవ్రీ ఇయర్ పోస్తాం మేము ఇక్కడ, అంటే మాకు ఒక ఆనవాయితీ లెక్క ఎవ్రీ ఇయర్ పోస్తాం మేము బియ్యం. అమ్మవారికి బియ్యం పోస్తే ఏంటంటే మంచిగా ఉంటుంది, అరకత్ బరకత్ బాగుంటుంది అన్నట్టు ఎవ్రీ ఇయర్ పోస్తాం మేము అమ్మవారికి. లాల్ దర్వాజా బోనాలు ఎలా ఉంటాయి? చాలా బాగుంటాయి, అసలు ఎక్కడెక్కడ నుంచో వస్తారు. అంటే అందరూ ఇక్కడ బోనాలు జరుగుతాయి కాబట్టి ప్రతి ఆడపిల్ల ఇక్కడ ఒక పుట్టిల్లాగా లాల్ దర్వాజాకు వచ్చి ఎవ్రీ బోనాల పండుగకు వచ్చి వెళ్తారు అనమాట. పట్టమంద బోనమెత్తి ఆడింది ఆట, సిటీ అంత సిగమెత్తి ఊగని పూట.